సంక్షేమ పథకాలు ఎంత అమలు చేసినా ఇంకా లోటైతే కనిపిస్తుంది. ఆ లోటును ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూరే అంటాయి విపక్షాలు. ఇప్పుడు అదే పని చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేసాం మేము వచ్చిన ఏడాదిలోనే అని గొప్పగా చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చంద్రన్న బీమా విషయంలో ఇంకా దాని కనీసం విధి విధానాలు కూడా ప్రకటించలేదు అనేది వైసీపీ ప్రధానంగా రేజ్ చేస్తోంది. కూటమిలో ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు అధికారం కోసం అమలు కాని హామీలు ఇవ్వడం, గద్దెనెక్కాగా వాటిని విస్మరించడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. 2014లో అమలైన హామీలు బుట్టదాఖలు పథకం 2024లో కొనసాగిస్తున్నట్టుంది. వైఎస్ఆర్సీ హయాంలో పథకాల పేర్లు మార్చేసి సరిపెట్టేశారు. కుటుంబాల్లో చనిపోయిన వారికి ఇస్తానన్న చంద్రన్న బీమా పథకం అమలుని కూటమి ప్రభుత్వం ఇంకా పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది. అంటే కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పటి వరకు ఈ పథకం విధి విధానాలు ఇంకా ప్రకటించలేదు. వాస్తవానికి వాళ్ళ ఎన్నికలకు ముందు చెప్పింది సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు 10 లక్షలు అందిస్తాము అనేది ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రకటన. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, అలాగే అంత్యోదయ, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు. ఏడాది కాలంగా వివిధ మరణాలతో మృత్యువాత పడుతున్న వారు సుమారు 244 మందికి పైగా ఉన్నారట. గతంలో అయితే వైసీపీ హయాంలో 417 మందికి, అర్బన్ నియోజకవర్గాల్లో 217 మందికి ఈ బీమా పథకాలు అయితే అమలు చేశారు అనేది ఇది ఒక నియోజకవర్గం లెక్క. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా ఆ హామీలు అయితే ఏమైంది, ఆ 10 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది, దీనికి సంబంధించి చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలే ఇంకా ఖరారు చేయలేదు. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పథకం ఖచ్చితంగా, అంటే ఈ పథకం అయితే అమలు అవ్వాలి. ఎందుకంటే కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఆదుకునే ఈ సొమ్ము ఎంతో కొంత ఆర్థికంగా ఆ కుటుంబానికి చేయూత అవుతుంది. ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంలో వైసీపీ అయితే రేజ్ చేస్తున్న పాయింట్. కాకపోతే వీళ్ళు ఇప్పటికే ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం, త్వరలో దీన్ని కూడా అమలు చేస్తామని చెప్తారు. కాకపోతే ఇలాంటి పథకాల విషయంలో ఆలస్యం చేయడం అంత మంచిది కాదేమో.